జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నేనేమైనా తప్పు చేశానంటే నా దృష్టిలో తప్పు కాదు, ఆయన దృష్టిలో తప్పు ఒకే ఒకటి. ఏమిటంటే అమరావతి ప్రజలు, అమరావతి ఉద్యమకారులు అంతకుముందు ప్రభుత్వంలో అమరావతి రాష్ట్ర రాజధాని అంటే త్యాగాలు చేసిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అమరావతి ఏకైక రాజధాని గుర్తిస్తున్నానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని గుర్తిస్తానని చెప్పి ఆమోదిస్తున్నానని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నికల వేళ అమరావతి రాజధాని ఉంటుంది, నా ఇల్లు కూడా అమరావతిలో నేను కట్టుకున్నా అని చెప్పిన వ్యక్తి ఎన్నికలు పూర్తయిన తర్వాత అమరావతిని 3 ముక్కలు చేసినప్పుడు వాళ్ళు ఈదుల్లోకి వస్తే నెల్లూరులో వాళ్ళు పాదయాత్రకు వెళుతూ ఉంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో వరదలతో ఇరుక్కున్నారు. నేను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వీరుండే ప్రాంతానికి ముందు వెనక స్థానిక గ్రామాలు ఉంటాయి, మధ్యలో వీళ్ళు ఉంటారు. ఆ దారిని వెళుతూ వారిని చూడకుండా వారి దగ్గర ఆపకుండా వెళ్ళటం సభ్యతా సంస్కారం కాదని ఆగి పరామర్శించా. వారిని ఇక్కడ రాత్రి ఇంకా ఎక్కువ వరద వస్తుందమ్మా, మెయిన్ రోడ్డుకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పా. అంతమించి ఒక మాట నేను మాట్లాడాల. వాళ్ళు జై అమరావతి అంటే నాకంటే ముందు ఆ స్థానిక పెద్దలు మీరు అలా మాట్లాడొద్దు, ఆయన ఏదో మంచితనంగా వచ్చాడు, ఆయన ఇబ్బంది పెడితే ఎట్టంటే వాళ్ళకు కూడా చెప్పాను. అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పార్టీ నిర్ణయం నా నిర్ణయం అమ్మా, వ్యక్తిగత నిర్ణయాలకి రాజకీయ పార్టీలో అవకాశం ఉండదు, కానీ నేను మానవత్వంతో వచ్చానని చెప్పి అక్కడి నుంచి ఎక్కువ దూరం పెరుగుతూ వచ్చింది. దూరం కాదు, ఒక రకంగా చెప్పాలంటే అక్కడికే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు అనుబంధం తగ్గుతూ వచ్చింది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో శాసనసభ్యుడిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. శుభకర్ గారు ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాల నుండి ప్రభుత్వాలు ఇస్తాయి, ఏ ప్రభుత్వం నుండి ఇస్తుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చు. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతాయి. అదేవిధంగా విధానపర నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతాయి. కానీ స్థానికంగా శాసనసభ్యుడు బలంగా ఉండాలంటే, స్థానికంగా శాసనసభ్యుడు ప్రజల ఆమోదం పొందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి తీరాల్సింది. సంక్షేమ కార్యక్రమాలేమో రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడతాయి, నిజాయితీగా మాట్లాడుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏమో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో పడతాయి. అదే సమయంలో మా ఎమ్మెల్యే ఈ రోడ్డు వేయించాడాయా, మా ఎమ్మెల్యే ఈ కాలువ కట్టించాడాయా, మా ఎమ్మెల్యే ఈ మంచినీటి పైప్ లైన్ వేయించాడాయా, మా ఎమ్మెల్యే ఈ కరెంట్ వేయించాడాయా మా ఎమ్మెల్యే బ్రిడ్జి కట్టించాడాయా అని ఎమ్మెల్యే గౌరవం పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిధులు ఇవ్వకుండా పోవటం అనేక సార్లు అవి చెప్పాలంటే ఒక 6 గంటలు పడుతుంది. మీ ఫోన్ ట్యాప్ చేసే పరిస్థితికి వచ్చింది. తర్వాత అమరావతికి ప్రజల్ని, అమరావతి ఉద్యమకారుల్ని ఉద్యమ సమయంలో నెల్లూరు దారి గుండా వెళుతున్నప్పుడు వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే మానవత్వంతో పరామర్శిస్తే ఆ తర్వాత నా మీద నిఘా పెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేశాడు. నేను వైసీపీ దూరం 3 నెలల ముందే యువ ఐపీఎస్ అధికారి, సార్ మీ యువ ఐపీఎస్ సీనియర్ యువ ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారి ఫోన్ చేశాడు. చేసి సార్ మీ ఫోను ట్యాపింగ్లో పెట్టున్నారంటే, భలే ఒకటండి, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్లో పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజయుడిని, మీరు అలా చెప్పొద్దని మాట్లాడాను. నేనేమనుకున్నానంటే ఈ ఐపీఎస్ అధికారి ఏదో పని మీద పోయినట్టున్నాడు సీఎం గారి దగ్గరికి, పని జరిగినట్లేదు, 2 రాళ్ళు వేస్తున్నాడు అనుకున్నా. కానీ 3 నెలల తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీతారామాంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు నేరుగా నాకే ఫోన్ చేసి, అయ్యా మాకు ఆడికి పంపించాను అండి అయ్యా అన్నాడు. అయ్యా అంటాడు ఆయన, పంపించాడు సార్ అని చెప్పి పంపించాడు. విన్నా, దాంట్లో ఏమి ఘోరాలు నేరాలు తప్పులే లేవు. జిల్లా పరిషత్ సమావేశాల్లో, మంత్రుల సమావేశాల్లో, రాష్ట్ర శాసనసభలో, కార్యకర్తల సమావేశాల్లో, ప్రజల సమక్షంలో నేనేమైతే మాట్లాడానో, ఈ విధంగా రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసాం, వారు సంతకం పెట్టారు, వారు సంతకం పెట్టినా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆమోదం తెలపటం లేదు, ముఖ్యమంత్రి గారి సంతకాలకి దిక్కు లేదు, ఏమిటో మాట్లాడిన మాట వాస్తవం, దానిలో ఏమి భూతం లేదు దాంట్లో. అవునా, నేను ఫోన్ చేశాను, గొంతు నాదిన సార్, మీకు ఆ డౌట్ ఏం లేదు, నేనే మాట్లాడింది. దానికి ఫోన్ ట్యాపింగ్ నుండి ఆ మాట అంటానే, అయ్యా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అన్నాడు. మీరెందుకు సార్ భుజాలు తోడుకుంటారు, ట్యాపింగ్ చేసేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది, దాంట్లో తప్పే మాట్లాడాను నేను, ఎందుకే కాస్త జాగ్రత్త ఉంటే పోద్ది కదా అంటే, నా బాధలు నాయండి. రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు
మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే నోటుకు వచ్చింది చెప్పాడండి. అయినా నమ్మి నేను కూడా చెప్పానండి. నేను చెప్పిన స్థానిక సమస్యలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చిటికేసి ఆమోదించేస్తున్నాను, అధికారంలోకి వస్తాను చేస్తామని చెప్పాడు. నేను కూడా దాన్ని చెప్పుకున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రశ్నించేదానికి దొరికేది నేను బాధలు పడుతున్నాను, నా బాధ నాకు తెలుసండి. నీకు కాస్త కటువుగానే మాట్లాడాడు. ఆ తర్వాత నేను ఇంత అనవసరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా మా తాత వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నా దాకా శ్రీధర్ మనతో ఉన్నోడే. ఓదార్పు యాత్ర సమయంలో నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసేదానికి మనిషి కరువైన రోజుల్లో శ్రీధర్ నా కోసం పనిచేశాడే. పెద్ద పెద్ద కుటుంబాలను ఎదుర్కొన్నాడే, కేసులు పెట్టించుకున్నాడే, పోరాటాలు చేశాడే, తెగించి పనిచేశాడే. ఏమిటి సమస్య అని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఇష్టారీతిగా బెదిరించాలనుకుంటే బెదిరింపులుగా భయపడే వ్యక్తిని కాదు శోకర్ గారు. నేను పెరిగిన వాతావరణం విద్యార్థి ఉద్యమాల నేపథ్యం, విద్యార్థి రాజకీయాలు. ఆ విద్యార్థి రాజకీయాల్లో బాగా అనేక పోరాటాలు, ఒక నెల్లూరు జిల్లాలో కాదు, అస్సాం సత్యాగ్రహం దగ్గర నుంచి అనేక పోరాటాల్లో నేను పాల్గొని ఉన్నా. కాశ్మీర్లో ఉదంపూర్లో ఏదైతే కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయాలని చెప్పని ఆ పోరాటాలు ఉదంపూర్ హాస్టల్ దగ్గర నుంచి అనేవిట్లో పాల్గొని ఉన్నా. హై స్కూల్లో చెప్పాను, మీ 8th క్లాస్లోనే పోలీస్ లాకప్లు చూశానని, ఘర్షణలు చూశా, కేసులు ఎదుర్కొన్నా. అలాంటి భయపెడితే భయపడేవాడిని కాదు, భయపెట్టాలని చూశాడు. నిర్ణయం తీసుకున్నా. జగన్మోహన్ రెడ్డి భయపెట్టాలని చూస్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారు వివేదిస్తే వారిని ఏ విధంగా వేధించారు అందరు చూశారు. భయపెట్టి రాజకీయాలు అనుకుంటావా? భయపెట్టేదానికి అందరూ భయపడరు. భయపడిన వ్యక్తులు, భయపెట్టాలనుకున్న వ్యక్తులకి భయాన్ని పరిచయం చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి పోరాడదాం, తెగించి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం లేకుండా చేద్దాం అన్నదాంతో ఆ పోరాటం ప్రారంభించాం. మీ ఇద్దరు